నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అరే గుంజు 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 హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరందరూ మా భోగి రోజు మేము చేసుకున్న ఫెస్టివల్ అంతా చూసుకున్నారు కదా. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి అండ్ కనుమ కంబైన్డ్గా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్ని తీసి యాడ్ చేసి చూపిస్తున్నాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మా అవుట్ఫిట్స్ ఏం వేసుకున్నాము, మేము ఏమేమి వండుకున్నాము, ఆ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వ్లాగ్లో చెప్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆ రోజు మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని గడపమనంతా కుదిర్చేసి తలస్నానం చేసేసుకొని చక్కగా ఇంట్లో అన్ని వంటలు చేసుకున్నాము. యథావిధిగా ప్రతి సంక్రాంతికి అత్తమ్మ వాళ్ళు పెద్దవాళ్ళందరికీ సాంబ్రాణి వేస్తామన్నమాట. సో ఆ రోజు అంతా నాన్ వెజ్ వెజ్ అన్ని రకాల వంటలు వండుతాము. ఇంకా పండక్కి చేసిన పిండి వంటలు ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అన్నీ ఈ రోజు మేము సంక్రాంతికి పెద్దవాళ్ళ ముందర పెట్టేసి మేము పూజ చేస్తామండి. చాలా మంది కూడా చేస్తారు కదా. తనన్యాకి సంక్రాంతి ముగ్గులు వేయాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అనమాట. అయితే తన కోసం ఏం చేశానంటే ఇంటి ముందర ఒక చిన్న పువ్వు వేసాను. పువ్వు వేసేసి ఆ పువ్వులో ఏమేమి కలర్స్ వేయాలో చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసి ఇచ్చానమాట. సో అదే కలర్స్ ఆమె ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. నిన్నంతా ముగ్గుల పోటీ ఉండే. ఇంట్లో ముగ్గుల పోటీ ఉండే అప్పుడు నాకు అక్కడ ముగ్గులు మంచిగా డాట్స్ పెట్టలే కదా, అందుకనే పాప మా అమ్మ ఇంత మంచిగా ముగ్గేసి చాక్ పీస్తో ఇక్కడ ఈ ముగ్గులతో అన్ని డాట్స్ పెట్టి ఇచ్చింది. అప్పుడు నేనేమో వేసేస్తాను. ఓకే, ఇదో గడప అయితే గుర్తిచేసాను. ఈ మేడం గారు చిన్న పువ్వు మంచిగా డిజైన్ చేసుకుంటుందంట. ఈమెకు వదిలేసాను ఇంకా, ఎందుకంటే తనకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదా, అందుకని ఇదంతా వేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే ఓకే, స్టే ట్యూన్ అంట. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే మనం అసలు అరే సూపర్ వేసింది తనన్యా. మేము మోస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాము. సో సంక్రాంతికి ఇంకా చాలా స్పెషల్ అనమాట మాకు. నేను చెప్పాను కదండి, మా ఇంట్లో మగపిల్లలందరూ చాలా చాలా హడావిడి చేస్తారనమాట. అండ్ అందుకనే మేము ఏం చేసామంటే పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయిపోయి పూజ చేసేసుకొని ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని వెళ్తామన్నమాట. సో దట్ ఏంటంటే ఒక్కరికే బర్డన్ కాకుండా తలా ఒక చేయి వేస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వేరే వేరే టేస్ట్లు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళమన్నమాట. సంక్రాంతికి మా హస్బెండ్ అవుట్ఫిట్, మా బాబుది, మా పాపది అన్ని నేనే ప్లాన్ చేశాను. చాలా రోజుల నుంచి అలాంటి అవుట్ఫిట్స్ కుట్టించుకోవాలని చాలా ప్లాన్ చేశామన్నమాట. అరే అందరూ వచ్చుండరు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్కనే. కానీ మీరు అందరూ అనుకోవచ్చు వాళ్ళందరూ ఒకటేలా ఉన్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నానంటే యాక్చువల్గా ఫస్ట్ నేనే బుక్ చేసుకున్నాను. అలాంటి ఫ్యాబ్రిక్, అలా ఆవులు అంతా ట్రెడిషన్ అంతా కనపడేలాగా ఆ ఫ్యాబ్రిక్ నాకు ఎందుకో నచ్చింది చాలా. అలాంటి అవుట్ఫిట్ మేము అందరం సేమ్ కుట్టించుకుందామని చెప్పి ప్లాన్ చేశాం. కానీ ఏమైందంటే నేను బుక్ చేసిన తర్వాత నాకు కలర్ నచ్చక నేను రిటర్న్ ఇచ్చాను. రిటర్న్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఇంకా ఏ కలర్ ఆప్షన్ లేదు. నేను అడిగిన ఫ్యాబ్రిక్ అలాంటి ఆవుల ప్రింట్ వచ్చేది క్రీమ్ అండ్ కాంబినేషన్లో లేదు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర ఏది ఉంటే సచ్చినట్టు అది తీసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక ఇది ఒక్కటే అవైలబుల్ ఉంది కాబట్టి సచ్చినట్టు ఇదే తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఇది తీసుకున్నాక నాకు ఏమర్థమైందంటే ఇంకా అందరికీ ఒకటేలాగా తీసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించాలి. సో నేను అప్పటికే సంక్రాంతికి ఇది షాపింగ్ చేశాను కాబట్టి మళ్ళీ అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎందుకని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి మాత్రం ఫ్యాబ్రిక్ తీసుకొని పర్ఫెక్ట్గా మేము అనుకున్నట్టుగా కుట్టించుకున్నాం అనమాట. అవుట్ఫిట్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ వచ్చినాయి. మా పాపకైతే ముద్దు గుమ్మలాగా చాలా, స్టిచ్చింగ్ కూడా ఈసారి పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. ఇప్పుడు చూడు, ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళే లోపు ఇంకా ఈ మగపిల్లలు, ఈ పతంగులు, వీళ్ళు ఆల్రెడీ పండక్కి ముందే ఒక 1 వీక్ నుంచి కన్నాలు వేస్తూ ఉన్నారనమాట. అన్ని వేసినాక కూడా వాళ్ళకి చూడండి భోగికి సంక్రాంతి ఆఫ్టర్నూన్ వరకు అప్పటికే అయిపోయినాయి వాళ్ళు ఎగిరేసిన పతంగులు అన్నీ, వాళ్ళు వేసుకున్న కన్నాళ్ళు. సో ఇంకా కొత్తవి ఏమేమైతే ఉన్నాయో మళ్ళీ వాటన్నిటికీ ఆ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్కి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ కన్నాలు వేయడం స్టార్ట్ చేశారు. ఒక 1 అవర్ సాగింది ఇది. తర్వాత ఇంకా అందరం కలిసి మామయ్య వాళ్ళకి అందరికీ కలిపి సాంబ్రాణి వేసాము. మా పాప అయితే తెలుసు కదా మీ అందరికీ, అసలు ఎంత హడావిడి చేస్తుంది అంటే ప్రపంచంలో ఎవడి పెళ్ళైనా సరే ఎవరిది బర్త్డే అయినా సరే హడావిడి అంతా తనదే ఉంటుంది అనమాట. షాపింగ్ కానివ్వండి, తను డ్రెస్అప్ అవ్వడం కానివ్వండి, జ్యువెలరీ వేసుకోవడం కానివ్వండి, ఫుల్ హడావిడి చేస్తుంది. ఏదైనా పండగ ఉంది అని చెప్తే చాలు, పండగకి నాకు ఏం బట్టలు వేస్తావు, పండగకి నాకు మెహందీ ఎలా పెడతావు, చేతి ఫుల్గా పెడతావా, హాఫ్ పెడతావా అని చెప్పి
నన్ను అసలు ఆ చంపుకు తినేస్తుంది అనమాట. సో అలాగా అందరం కలిసి మంచిగా రెడీ అయ్యాం. చూసారు కదా, ఆ మామయ్య వాళ్ళకు కూడా సాంబ్రాన్ వేసేస్తున్నాము. ఇవాళ అత్తమ్మ మేము వచ్చేపాటికి అన్ని రకాల వంటలు, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అన్నీ వండి పెట్టేశారు. పూజ కూడా అయిపోయింది. మామయ్య వాళ్ళ దగ్గర కూడా చక్కగా అంతా క్లీన్ చేసేసి పూజ అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇంకా ఫస్ట్ మా ఆయనే పెద్ద కొడుకు కాబట్టి ఆయన టెంకాయ కొట్టి దీపం అంటించేసి సాంబ్రాన్ వేస్తామన్నమాట. ఇంకా పిల్లలు వరుసగా అందరూ సాంబ్రాన్ వేసి అందరం దండం పెట్టేసుకొని అందరికీ మంచి జరగాలి దేవుడా, అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటామండి. ఇంకా ఆ రోజు పూజ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అందరం సాంబ్రాన్ వేసేసి అందరం కలిసి మొక్కేసి చక్కగా ఆరతిస్తామన్నమాట. ఇంకా ఆరతి ఇచ్చేపాటికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది అనమాట. 1:32 అవుతుంది. ఇంకా వీళ్ళు ఏంటంటే ఫాస్ట్గా తినేసి పతంగులు ఎగరేయాలి కాబట్టి ఇంకా హడావిడి చేస్తూ ఉంటారు. సో అలాగా భోజనానికి కూర్చున్నాము. భోజనంలో వచ్చేసి బగారన్నం వండింది అత్తమ్మ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వంటలన్నీ. సో నేను వచ్చేసి చికెన్ ఫ్రై చేశాను. చికెన్ ఏంటంటే గ్రేవీ చేస్తే నాకు ఏంటో సమ్ టైమ్స్ నచ్చదు. సో ఇలాగా ఈ మధ్య దగ్గరికి ఉండడం నేర్చుకున్నాను అనమాట. ఇంకా మటన్ కర్రీ చేసింది. ఇంకా అందరం కూర్చున్నాము, పిల్లలు పెద్దలు అందరం కూర్చొని చక్కగా భోజనం ఎంజాయ్ చేస్తామన్నమాట. సంక్రాంతి అంటేనే మా ఇంట్లో భోజనాలు, సాంబ్రాణి, పతంగులు, డ్రెస్అప్స్, అసలు వీళ్ళంతా అందరూ కలిస్తేనే కదండి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మా మామయ్య వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, ఇదిగోండి మేము, మా అత్తయ్య అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం అనమాట. అందరికీ నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. మేమంతా నాన్ వెజ్ ప్రియులం అనమాట. సో నాన్ వెజ్ అన్ని వెరైటీస్ వండుకొని చక్కగా అందరం కూర్చొని అన్ని భోజనం పెట్టుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తామన్నమాట. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకొక్క నిమిషం కూడా ఉండరు. ఇంకా పరిగెత్తుకుంటూ బాయికి వచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వచ్చేసింది అనుకోండి పతంగులు ఎగరేయలేం కదా. అందుకని చెప్పేసి ఫాస్ట్గా భోజనాలు చేసుకొని పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత సోనీ వచ్చింది మేడం గారు చాలా లేటుగా. అండ్ వీళ్ళందరూ కూడా ఫుల్ కైట్స్ ఎగరేశారు. అసలు ఆల్మోస్ట్ 6:37 వరకు ఎగరేస్తానే ఉంటారు. మా పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకు పతంగులు సెల్ఫ్గా ఎగరేయడం కానీ ఇలా అన్నీ చేయడం కానీ ఇంకా రాదు. సో బాబు మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాడు. సో ఈయన ఏంటంటే పతంగ ఎగురుతున్నప్పుడు ఇచ్చేస్తాడు అనమాట. సో దట్ ఆ ఎగరేసంలోనే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు బాబు అసలు. సో ఎవ్రీ ఇయర్ మేము సంక్రాంతికి ఏంటంటే మేమందరం కలిసినప్పుడు చక్కగా రీల్స్ తీస్తామండి. ఏదో ఒకటి అంటే అందరం కలవడం చాలా తక్కువ కదా. సో ఈ బిజీ స్కెడ్యూల్స్లో కలిసినప్పుడల్లా ఇలాగ ఫెస్టివల్స్కి అప్పుడప్పుడు అలాగా మంచిగా రీల్స్ షూట్ చేస్తాం అనమాట, కజిన్ స్క్వాడ్ అలాగా. సో ఈ మధ్యకాలంలో వచ్చిన పాట ఈ కిసిక్కున వచ్చింది కదా, ఆ పాట మీద మా పాప అయితే పిచ్చిగా డ్యాన్స్ వేస్తుంది. యాక్చువల్గా అందరి ముందు డ్యాన్స్ వేయదు కానీ ఈ మధ్య బాగా ప్రాక్టీస్ చేస్తుంది. అండ్ డ్యాన్స్ నేను కూడా వేయగలను అని చెప్పి కాన్ఫిడెన్స్ వచ్చినప్పటి నుంచి అసలు ఈ టీవీ నాలెడ్జ్, ఈ రీల్స్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది పిల్లలకి కదా. సో అందరికీ చూపిస్తుంది అనమాట ఆ కిసుక్కున్న సాంగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. సో అందరం కలిసి డ్యాన్స్ వేసాం కొంతసేపు. అలాగా సంక్రాంతి రోజు ఆల్మోస్ట్ 6:37 వరకు ఎగరేసాము. ఎగరేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బట్టలు మార్చుకొని డిన్నర్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మంగళ ఘాట్ అండి. మంగళ ఘాట్లో చాలా పతంగులు ఎగరేస్తారనమాట. వీళ్ళు ఎగరేయడం అనే కాదు మొత్తం దాంట్లోనే జీవిస్తారు ఒక 3 రోజుల నుంచి 5 రోజులు. చూసారు కదా బాయ్స్ చాలా క్రేజీ అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ అంతా ఎగరేయడమే కాకుండా నైట్ పూట మిద్దల పైన డే లైట్స్, ఇదిగోండి ఇంత పెద్ద డే లైట్స్ పెట్టుకొని డీజే పాటలు పెట్టుకొని పైన అంతా సిట్టింగ్ పెట్టి వాళ్ళందరూ తింటూ తాగుతూ పతంగులు ఎగరేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఈ ఫెస్టివల్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్. ఏదైనా సరే మన హైదరాబాద్లో ఏ ఫెస్టివల్ అయినా చాలా ఎంజాయ్ చేస్తారు కదా. నేను ఎక్కువ ఎంజాయ్ చేసే పండగలలో సంక్రాంతి ఒకటి, దివాళీ ఒకటి, బోనాల పండగ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎంజాయ్ చేస్తామంటే హైదరాబాద్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. సో అలాగా రాత్రి ఆల్మోస్ట్ తెల్లవారుజామున 2 గంటల వరకు అక్కడే ఉన్నాము. యాక్చువల్గా మా అత్తయ్య వాళ్ళ పిన్నిగారు అక్కడే ఉంటారనమాట. సో వాళ్ళ ఇంటిపైకి వెళ్ళేసి వాళ్ళు కూడా చాలా అరేంజ్ చేస్తారు. ఇలాగా ఫుల్గా వంటలు వండిపించి ఆ రోజు డే లైట్స్ పెట్టి ఇలా క్రాకర్స్ కాల్చి వాళ్ళందరూ తింటూ తాగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో అక్కడ వెళ్ళిపోయి నేను ఒక 1-2 అవర్స్ పాపతోటి పైన ఉండి ఎంజాయ్ చేసి చక్కగా షూట్ చేసి అంతా మళ్ళీ కిందికి వచ్చేసాను పాప నిద్రపోతుంటే. సో మేము ఇంకా 2 o'clock వరకు ఉండేసి ఇంకా వీళ్ళందరూ ఎంజాయ్ చేసి ఎగరేసిన తర్వాత 2 o'clock మిద్ద దిగి వచ్చామన్నమాట. అక్కడ వాళ్ళైతే తెల్లవారుజామున 5 గంటల వరకు ఎగరేస్తారంట. వాళ్ళ ఓపిక ఒక దండం పెట్టాలి. అసలు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు ఈ సంక్రాంతి అసలు.
సో అలాగా సంక్రాంతి అయితే సంపూర్ణంగా అయిపోయింది. ఈ డే వచ్చేసి కనుమ డే అనమాట. కనుమ డే రోజు కంప్లీట్లీ కంఫర్టబుల్గా అందరం వెస్టర్న్లో ఉన్నామన్నమాట. మా మరిది వచ్చేసి మా ముగ్గురు పిల్లలకి, గోలుబాబుకి, వివాన్కి, తనన్యాకి ముగ్గురికి సేమ్ టీషర్ట్ తీసుకొచ్చాడు. ఆ సేమ్ టీషర్ట్లో చక్కగా రీల్స్ షూట్ చేసుకోవచ్చు, ఇంకా ముగ్గురు కూడా ఒకటేలా ఉంటారు, ఎంజాయ్ చేస్తారని చెప్పేసి చక్కగా మిక్కీ మౌజులు ఉన్న టీషర్ట్లు అన్నీ తీసుకొచ్చారు. చాలా చాలా బాగున్నాయి ముగ్గురికి కూడా కలర్స్. ఇంకా ఆ రోజు కూడా యథావిధిగా వంటలు చేసుకొని ఫుల్గా ఫ్రెషప్ అయిపోయి రెడీ అయిపోయి ఫుల్గా హంగామా. ఈ పిల్లలు ఇంకా ఆల్మోస్ట్ 5 days సేమ్ ఉంటుందండి. దీంట్లో చేంజెస్ ఏమీ ఉండవు. వండుకోవడము, తినడము, పతంగులు ఎగిరేయడము, అలసిపోవడము, పడుకోవడము, ఫొటోస్, రీల్స్, ఇవి తప్ప మా సంక్రాంతిలో ఇంకేమీ ఉండదన్నమాట. ఈసారి కూడా పండగ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. చక్కగా వండుకున్నాము, మంచి మంచి బట్టలు కుట్టించుకున్నాము, అందరం కలిసాము, పెద్దవాళ్ళకి సాంబ్రాణి వేసుకున్నాము. మేమందరం చాలా ఎంజాయ్ చేసామండి. హోప్ మీ అందరూ కూడా మీ ఇళ్ళల్లో, మీ పుట్టినలలో, ఇంకా చక్కగా మీ ఊర్లలోకి వెళ్ళి చాలామంది చాలా ఎంజాయ్ చేశారు. నేను కూడా ఇన్స్టాలో రీల్స్ చూస్తేనైతే అసలు పిచ్చెక్కేసింది. సంక్రాంతి అంటే ఇలా ఉంటుందని చెప్పేసి చాలా చాలా హ్యాపీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. అండ్ మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హిమగిరి సంధ్యా వ్లాగ్స్లో మీరు స్పెషల్గా షాపింగ్ వ్లాగ్స్ చూడొచ్చు, మంచి మంచి వంటలు చూడొచ్చు, సంధ్యా లైఫ్ సరదాగా ఎలా సాగుతుందనేది చూడొచ్చు. అండ్ యాజ్ యూ ఆల్ నో దట్ నేను ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ని. కంప్లీట్గా డెడికేటెడ్గా సబ్జెక్ట్ ఛానల్స్ అనేది వేరే ఛానల్ ఓపెన్ చేశామండి, హిమగిరి గ్లోబల్ సొల్యూషన్స్ అని చెప్పేసి. ఆ ఛానల్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను నేను. సో మీలో ఎవరైనా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలన్నా, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కావాలన్నా, వర్క్ పర్మిట్స్ కావాలన్నా, విజిటింగ్ వీసాస్ కావాలన్నా, డిపెండెంట్ వీసాస్ కావాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్, హిమగిరీస్ గ్లోబల్ సొల్యూషన్స్ విల్ బీ యువర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై దిస్ హిమగిరి సంధ్యా వ్లాగ్స్ and also Himagiri Global Solutions. Until next video, Sandhya signing off. Bye bye.